పేరు గొప్ప, పేరేంటంట గొప్ప, ఊరు చూస్తే దిబ్బ. ఈ పేరు చాలా గొప్పది. సైన్యాధిపతి. ఏం పేరమ్మా? ఏంటట ఆయన ఉద్యోగం ఏంటి? సైన్యాధిపతి. ఆయన ఏ దేశం మీదకి వెళ్ళాక ఏమొస్తుంది? జయం వచ్చేస్తుంది. ఇంటికి వచ్చే చొక్కా తీస్తే మాత్రం అద్దం ముందుకెళ్తే తన మీద తనకే విరక్తి పుట్టే జీవితం అండి తనది. ఎందుకంటే కుష్ఠరోగి. ఏం రోగం అంటే ఆయనకి? కుష్ఠరోగము. రాజుగారి దగ్గర వెళ్తే జయమాల వేస్తాడు, దండేస్తాడు, అందరూ ఫోటోలు దిగుతారు ఈయనతో. ఈయన పేరు అన్ని గోడల మీద రాసుంటుంది. కానీ ఇంటికి వచ్చి ఆ సైనిక వస్త్రాలతో పడుకోరు కదా, పండుకుంటారా? పండుకోరు. షర్ట్ తీస్తే ఏముంటది? అన్ని మచ్చలే. ఏ మచ్చలు? ఏ మచ్చలంట? కుష్ఠరోగం. ఆయనకి ఏంటంట? కుష్ఠరోగం. కుష్ఠరోగికి స్పర్శ తెలియదండి. ఏం తెలియదంట? స్పర్శ. ఉడికి తీసుకొచ్చి ఉడికే టీ, మన సలసలసల కాలుతున్నట్టు టీ తీసుకొచ్చి టీ గ్లాస్ ఇచ్చారనుకో, మీరు పట్టుకోగలుగుతారా? అమ్మో కాలిపోతున్నా అంటారు. కానీ ఆయన అలా పట్టుకుని చల్లగా ఉన్నది ఏంటంటాడు. ఎందుకు? స్పర్శ జ్ఞానం అనేది తెలియదు. ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క నయమాన్ అనే వ్యక్తికి ఒక శుభవార్త వినబడింది. నువ్వు ప్రపంచాన్ని గెలిచినావు నయమాను. ప్రపంచాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు గెలుస్తున్నావు, రాజ్యాన్ని గెలుస్తున్నావు. కానీ నీ మనస్సు నువ్వేం చేయలేకపోయినావు? గెలవలేకపోయినావు. నీ మనసు నేనేం చేస్తుంది? దోషిగా నిలబెడుతుంది. నీకేముంటే ఏమయ్యా? నీ బతుకేంటి? నీ బ్రతికేంటి? కుష్ఠరోగి. మనస్సు కృషించిపోతుంది. మనలాగా ఆయనకు కూడా ఒక మంచి శుభవార్త వినపడింది. అహం అంటే మీకు చెప్తున్నా. ఏం వార్త? పలానా చోటుకి వెళ్తే అక్కడ పాస్టర్ ఉంటాడంట, ఆయన దేవుని మాటలు చెప్పి నేనేం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు, ఆ దేవుడు బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు వెళ్ళిపోయినాడు. మధ్యలో కథ కట్ చేసినాం, అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత అప్పటికే దేవుడు అక్కడ ఉన్నటువంటి ఎలీషాతో చెప్తున్నాడు, పలానా వాడు వస్తున్నాడు, సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ వస్తున్నాడు, వాడికి పలానా వార్త చెప్పు. ఇంట్లోంచి పనివాడిని పిలుచున్నాడు, పలానా వాడు వస్తున్నాడు మన గేట్ దగ్గరికి, వాడితో ఈ వర్తమానము చెప్పు. ఏంట వర్తమానము? నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి స్వస్థ చిత్తుడై ఇంటికి పో, అంతే. ఇక్కడ ఇంకేమీ లేదండి. ఇక్కడ ఏం మ్యాజిక్ లేదు. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు కూడా అక్కడ లేనే లేవు. కానీ చూడండి, ఇతడు వెళ్ళినాడు, అయ్యా మా యజమానుడు ఎలా చెప్పమన్నాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి మునిగి 7 సార్లు మునిగి పొమ్మన్నాడు అని అంటే ఏమడ్డం వచ్చింది? మా దేశంలో, సిరియా దేశంలో లేవా పెద్ద పెద్ద నదులు లేవా? ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి నదుల కంటే అవి గొప్పవా అంటూ అహంతో ఏం చేస్తున్నాడు? వెనక్కి వెళ్ళిపో. ఈ రోజున మనము ఒక దౌర్భాగ్యమైన జీవితం మనకి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంట? ఎందుకు వస్తుందండి? మనలో ఉన్నటువంటి అహం, మనలో ఉన్నటువంటి అహం ఏం చేస్తుంది? మనల్ని పెంట కుప్ప మీదకి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కానీ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమాస్వరూపి. ఆయనని సృష్టించినటువంటి వాడుకున్నాడు, నేను పుట్టించినటువంటి వాడుకున్నాడు. నీవు నేను దరిద్రులుగా ఉండాలని దేవుని ఉద్దేశం ఎంత మాత్రం కూడా కానే కాదు. మనం పెంట గొప్పల మీద ఉండాలనేది కాదు. ఎందుకంటే మనం ఆయన స్వరూపం చేత చేయబడినటువంటి వారు ఉన్నాం. తన స్వరూపంలో తన పోలికలో మనల్ని చేసినాడు అనంటే, అయితే మనం దేవుడా అని అంటాం. పోలిక అంటే ఏంటి? అసలు దేవుని గురించిన సామాన్యమైనటువంటి పరిజ్ఞానమే మనకు తెలియలేదు. ఇంకా దేవుని రూపం ఏంటి చెప్పండి ఎవరైనా? దేవుని రూపం ఏంటి? దేవుని రూపాలు ఏంటండి? దేవుని రూపాలు తెలియదా? రకరకాల రూపాలు చేసినాం. దేవునికి రూపం లేదు, కనిపించే రూపం లేదు. బైబిల్ చెప్తుంది దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరంటండి? ప్రేమాస్వరూపి. దేవుడు కరుణ కలిగినటువంటి వాడు, దేవుడు కృప కలిగినటువంటి వాడు, దేవుడు మంచివాడు. ఇలాంటివి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇగో నేను చాలా మంచోడిని, నన్ను ఏం చేయదు, రేపితే నేనేమైపోతాను? మంచిదాని వల్ల అయ్యో అంత సహాయం చేసినాడు ఆయన, అంత మంచోడా? ఈ మంచి ఎక్కడ ఉంది? మన లోపల ఉన్నట్టు. కానీ అహం నేనేం చేస్తుంటే కృంగ చేస్తుంది. అయితే దేవుని దాసుడు, ఆ పనివాడు గుర్రంతో అన్న ఆ రథాన్ని తోలేవాడు అంటూ ఉంటాడు, అయ్యా ఆ పాస్టర్ ఏమన్నా కేజీ బంగారం ఏమంటే ఇద్దు కదా. కానీ ఏమడిగినాడు? కేవలం వెళ్ళి నదిలో మునిగి వెళ్ళమన్నాడు కదా. ఏది బెటరు అని అంటే, మనసు మార్చుకుని నదిలోకి వెళ్ళి మునిగి స్వస్థ చిత్తుడు ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ రోజున యేసుక్రీస్తు ఇచ్చే గొప్ప రక్షణ అనేకులు ఎందుకు పొందుకుంటారే?
ఎందుకు పొందుకుంటా లేదు? అహమ్మడ్డం వస్తుంది. వాడింటికి నేను వెళ్ళటం ఏంటి, వాడేంటి చెప్పులు కుట్టుకునేదేంటి, నాకున్నటువంటి గౌరవం ఏంటి, నాకున్న స్థితి ఏంటి, పలానా 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 అంటూ ఉంటాం. అందుకనే మనం అక్కడే ఉండిపోయినాం.